కన్నా మనకు స్తోత్రం నాయన. ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ కాపాడే సజీవుల నుంచి మిమ్మల్ని స్తుతించటకు, ఆరాధించటకు, గణపరచటకు, మహింపరచటకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలయ్యా. మీకు స్తోత్రం నాయన. ఇదిగో నాయన పాస్గా చేసిన పరిచర్యను దీవించండి, ఆశ్రయించండి. మరి పాపని సత్యమని బంధువర్గాన్ని అంతటిని కూడా దీవించి ఆశ్రయించండి. మీ యొక్క కాపుదల వారికి ఉంచండి ప్రభా. సహాయం చేయండి నాయన. కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి. మరి యొక్క అవసరతలు అక్కర్లు తీర్చండి ప్రభా. సహాయం చేయండి. నరసింహరావు బ్రదర్ పుట్టండి, ఇంకా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి. మానస బాబుని ఆరోగ్యంగా క్షేమంగా ఉంచండి ప్రభా. అలాగే ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో వారందరినీ ముట్టి స్వస్థపరచండి. అలాగే నన్ను, మా కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ కూడా కాపాడి దీవించి ఆశ్రయించండి ప్రభు. సహాయం చేయండి. వాక్యం చదవనగా మీరే తోడుగా ఉండి సహాయం చేయమని మా ప్రభు అనేసినంటూ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 1వ అధ్యాయం. నేను దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గం సిద్ధపరచును. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిసమిచ్చు యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయా దేశస్థులందరినూ యెరూషలేము వారందరినూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొంచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రములను మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తీసం ఇచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తీసం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబట్టయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన్ను అరణ్యంలోనికి తోసుకొని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచూ దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సిమోను సహోదరుడగు ఆంద్రేయు సముద్రంలో వలవేట చూచెను. వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన్ను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొంచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోణిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె గాక అధికారం గలవాని వలె వారికి బోధించెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడుండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను.
అందుకు యేసు ఊరకును వాణ్ణి విడిచిపోమని దాన్ని గద్దింపగా ఆ పవిత్రాత్మ వాణిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాణ్ణి విడిచిపోయాను. అందరినూ విస్మయమంది, ఇది ఏమిటో, ఇది కొత్త బోధగా ఉన్నది. ఈయన అధికారంతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని యుగంతో ఒకడు చెప్పుకొంటారు. వెంటనే ఆయన్ను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతమందంతటా వ్యాపించెను. వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోనూ యోహానుతోనూ సిమోను అంద్రెయ అని వారింట ప్రవేశించిరి. సిమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటి జ్వరము ఆమెను వదలను గనుక ఆమె వారికి ఉపచారం చేయసాగారు. సాయంకాలం ప్రొద్దు కుంగినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములను పట్టిన వారిని ఆయన వద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాటలాడనీయలేదు. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోను అతనితో కూడానున్న వారును ఆయనను వెదుకుచూ వెళ్ళి ఆయన్ను కనుగొని అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెళుదాం రండి, ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చినని వారితో చెప్పాను. ఆయన గలిలయ ఎందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దెయ్యములను వెళ్ళగొట్టుచూ నుండెను. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన్ను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. వెంటనే కుష్ఠరోగము వాణ్ణి విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వాణ్ణి పంపివేసెను. అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారంగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురం చేయుటకును ఆరంభించెను. కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశంలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన వద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. 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 ప్రియులారా, మన ప్రభువును ఆరాధిస్తాం. మన మొదలు నరసింహరావు ఉన్నారు, ఆరాధన చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడు నైనా, సత్యదేవుడు, ప్రేమ గల దేవ, నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించేదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన, 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 ఆరాధన. ఎబినేజరే,
ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను, ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధనా 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 ఆరాధనా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసావే వందనమయ్యా, నన్ను చూసావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. యెహోవా నిస్సి యెహోవా నిస్సి జయమిచ్చావే వందనమయ్యా, జయమిచ్చావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. యెహోవా యిరే యెహోవా యిరే అక్కర తీర్చావే వందనమయ్యా, అక్కర తీర్చావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ బలముతో ఆరాధింతు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా. యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడై నిలచావే వందనమయ్యా. తోడై నిలచావే వందనమయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధనా 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 ఆరాధనా. ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులార, దేవుడు మనల్ని చూసామన్నమాట. యేసుక్రీస్తు ప్రియులార మనను చూస్తున్నా కాబట్టి దేవుని మహాకృపను బట్టి ప్రియులార మనం రక్షణ పొందామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని చూసాం. దేవుడు కన్నులు ప్రియులార దేవునికి దృష్టి మన మీద ఎల్లప్పుడు ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులార మనం అధైర్యపడవద్దు అనమాట. అధైర్యపడవద్దు. ఏ విషయం గురించి కూడా దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం అధైర్యపడవద్దు. ఎందుకంటే జీవం కలిగిన దేవుని యొక్క దృష్టి ఎల్లప్పుడూ ప్రియులారా మన మీద ఉన్నామన్నమాట. ఇశ్రాయేలు ఒక పరిపాలకుడు కొనుగోడు నిద్రపోలేదు. ఎల్లప్పుడూ ప్రియులారా మనను దేవుడు చూస్తున్న దేవుడు తప్పకుండా మన అవసరంలో ఎరిగిన దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనను గమనిస్తున్న దేవుడు అన్నమాట. హల్లెలూయా. మన పరిస్థితులు చూస్తున్న దేవుడు ప్రియులారా. కాబట్టి దయచేసి మనం ఏ విషయంలో దేవుని బిడ్డలుగా మనం బాధపడవద్దు. మనం యేసుక్రీస్తులో ఆధారపడదాం. యేసుక్రీస్తు మనల్ని ప్రేమించినట్టు ప్రియులారా మనం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో నింపబడి మనం కూడా పాట పాడినట్టు ప్రియులారా మనం ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా ప్రభువును మనం ప్రేమించే బిడ్డలుగా కొనసాగించబడాలి అన్నమాట. దానిలో ప్రేమలో లోతుకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని నడిపించినాక లోతుగా దేవుడు ప్రియులారా నడిపించినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8:28 ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని చేత ప్రేమించబడిన వారికి, దేవుని ప్రేమిస్తున్న మనకు సమస్తము మేలు కొరకే సమకూర్చబడతాయి అనమాట. అంటే దేవుడు అలాగే మారుస్తాడు అన్ని మేలుకరంగా మారుస్తాడు. ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్న మనకు అన్ని మేలుకరంగా జీవగల దేవుడు యేసు నామములో మార్చినాక ఇప్పుడు కొన్ని పరిస్థితులు మన కీడుగా కొన్నిసారి ఇబ్బందికరంగా అనిపిస్తుందేమో, దాన్ని కూడా దేవుడు యేసు నామములో మేలుకరంగా మార్చినాక దేవునికి సాధ్యం అనమాట. ప్రతి పరిస్థితులు కూడా ప్రియులారా దేవుడు మనకు మేలుకరంగా మార్చినాక. కాబట్టి ప్రియులారా ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే ప్రియుల దేవుడు కోరుతున్న విషయం ప్రియులారా సువార్త ఇష్టం పొందిన ప్రియులారా మనలో క్రీస్తు వచ్చినట్టు దేవునికి స్తోత్రం. క్రీస్తు మనలో ఎదగాలన్నమాట. క్రీస్తు ఒక సారూప్యములో మీరు ఎదగాలి. క్రీస్తు ఒక సారూప్యములో
దేవుని చిత్తానుసరంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన అనుదినం ఎదుగుతున్నాం అన్నమాట. అనుదినం ఎదగడం ప్రియుల దేవుని యొక్క చిత్తమని సత్యం ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజు ప్రియుల చదివిన వాక్యం మనం చూస్తున్న వాక్యం మార్కు సువార్త 1వ అధ్యాయం మనం చదివాం కదా. దానిలో ప్రియుల 32వ వచనం ప్రియుల మనం చూసినట్లయితే 32, 33 నుండి మనం చూసినట్లయితే, సాయంకాలం ప్రొద్దు వృంగినప్పుడు జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చురి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండేను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టేను. అవి తను ఎరిగి ఉండినందున ఆయన దెయ్యములను మాట్లాడనీయలేదు. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తుంటే యేసుక్రీస్తు భూమిలో పరిశుద్ధాత్మతో వాక్యంతో ఆత్మతో నింపబడిన ఆ కాలంలో మనం చూస్తున్నట్లయితే ప్రజలు యేసుక్రీస్తు దగ్గరకు రోగాలతో బాధపడుతున్న వారిను, దెయ్యాలతో పట్టబడిన వారు తీసుకొని వచ్చారనమాట. ఇప్పుడు ఈ కాలంలో ప్రియులారా మనం యేసుక్రీస్తు కలువరి శిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి సమాధి నుండి తెరలేచిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన సంఘములో దేవుని బిడ్డలో నివాసం చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ కాలంలో ప్రియులరా రోగాలతో ఉన్నవారు, దయ్యాలతో ఇబ్బంది పడుతున్న వారిను సంఘంలోనికి తీసుకొని రావాలన్నమాట. సంఘంలోనికి తీసుకొని వచ్చినప్పుడు క్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చినట్టు ఇక్కడ బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది. సువార్త మీద రక్షణ పొందిన ప్రియులారా మన సంఘం యేసుక్రీస్తు ఒక శరీరం అన్నమాట. స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే సంఘం అంటే యేసుక్రీస్తు ఒక శరీరం. యేసుక్రీస్తు ఏమో సంఘానికి శిరస్సు. సంఘం అంటే పరిశుద్ధాత్మ వలన కనెక్ట్ అయిన దేవుని బిడ్డలు, రక్షణ పొందిన దేవుని బిడ్డలు గుంపు అన్నమాట. దానిలో మనం ఒక్కొక్కరు మనం చూసినట్లయితే ఒక్కొక్క అవయవాలు అన్నమాట. ఒక్కొక్క అవయవాలుగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు ప్రియులారా ప్రతి ఒక్క యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన ప్రతి ఒక్క సహోదరులు ప్రియులారా దేవునికి అవసరం అన్నమాట. మీరు దేవునికి అవసరం. యేసుక్రీస్తు ప్రేమ సువార్త ద్వారా పిలువబడిన ప్రియుల మీరు దేవునికి అవసరం. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన ప్రియులరా మీరు దేవునికి అవసరం అన్నమాట. కాబట్టి దేవుడు కావాలి అన్నమాట. మీరు ఏసే కావాలి, మీరు ఏసే కావాలి. మనకేమో ఏసే కావాలి. ఏసేకేమో మనల్ని కావాలి, ఏసేకేమో మిమ్మల్ని కావాలి అన్నమాట. కావాలి. ఎందుకంటే ప్రియులారా మనం చూసినదే యేసుక్రీస్తు ప్రియులారా పునరుద్ధరణ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినదే మహిమా శరీరం కలిగి ఉన్నాం. అంటే దేవుడు ఆత్మ స్వరూపైన పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి శరీరం కావాలన్నమాట. కాబట్టి దెయ్యాలు కూడా ప్రియులారా మనం చూస్తున్నదే పని చేయాలంటే శరీరం కావాలన్నమాట. హ్యూమన్ బాడీ కావాలి. ఎందుకంటే అది స్పిరిట్ అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే అందుకొరకే ప్రియులారా మనం చూసినట్లయితే కొందరిలో దేవుడు పట్టుకున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. పిలిచి దేవుడు రక్తం ద్వారా కడిగి, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగి శుద్ధి చేసి అభిషేకించి తన రాజ్యవ్యాప్తి కొరకు వాడుతున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కొందరేమో ఈవిల్ స్పిరిట్ కూడా ప్రభావం చేసే వారిను మన సాతాను తన చిత్తం కొరకు వాడినట్టు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు కోరుతున్న ప్రాముఖ్యమైన విషయం ప్రతి ఒక్క ఆత్మ కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని వద్ద నుండి వచ్చామన్నమాట. ప్రతి ఒక్క మనిషి కూడా దేవుడు చిత్తానుసరంగా దేవుని సంకల్పాన్ని బట్టి ప్రియులారా వారు పుట్టాము, వారు బ్రతుకుతున్నాం అన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రియులారా రక్షణ పొందడం దేవుని యొక్క చిత్తం అన్నమాట. ప్రతి ఒక్క ఆత్మ కూడా దేవుని దగ్గరికి రావాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పామన్నమాట. నేను మిమ్మల్ని మనుషులు పట్టేవారుగా మార్చామని ప్రభువు చెప్పాం. కాబట్టి పేతురు, యోహాను అపోస్తలులను దేవుడు అభిషేకించి మనుషులు పట్టేవారు దేవుడు మార్చామన్నమాట. ఇప్పుడు దేవుడు మనల్ని కూడా మనుషులు పట్టేవారు అంటే ఆత్మ సంపాదన కొరకు దేవుడు మనల్ని అభిషేకించి యేసుదమ్ముల కాలంలో బెలగా పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు. కాబట్టి అది ప్రియులారా దేవుని యొక్క చిత్తం అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆత్మ సంపాదన ఇప్పుడు యేసుక్రీస్తు స్ఫుటంగా చెప్పాము. కొత్త విస్తారంగా ఉంది, పనివారేమో తక్కువ ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన పనివారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మతో, వాక్యంతో, దేవుని ప్రేమతో, దేవుని జీవంతో, దేవుని మహిమతో నింపబడిన
అభిషక్తులను జీవంగల దేవుడు తప్పకుండా ఈ కాలంలో లేపుతాడు. అనేకులను దేవుడు లేపిన దేవునికి సొంతంగా కూడా దేవుడు తప్పకుండా లేపుతాడు. ఇప్పుడు దానిలో దేశ ప్రియులమైన బాధపడవద్దు. అనేకులు లేపబడాలి. పరిశుద్ధాత్మతో, వాక్యంతో, ఆత్మతో నింపబడిన దేవుని బిడ్డలను యేసునామములో జీవంగల దేవుడు లేవనెత్తినాక అది అవసరం అనమాట. మన రాష్ట్రం, దేశానికి అది అవసరం, ప్రజలకు అది అవసరం అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రజలు క్షేమానికి అది అవసరం. ప్రతి ఒక్కరు నిత్య జీవనం పొందాలి, రక్షణ పొందాలి. ఆమేన్. ఏ ఒక్క వ్యక్తి యొక్క ఆత్మ కూడా పాదాల నరకములో వెళ్ళవద్దని జీవగల దేవుడు ప్రియులారా కోరుతుంది అనమాట. ఇప్పుడు దేవుడు అభిషక్తులను దేవుడు లేపుతాడు. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినట్టే దేవుడు తన వద్దకు, క్రీస్తు దగ్గరకు, తండ్రి అయిన దేవుని దగ్గరకు ప్రియులారా అనేకులు నడిపించడానికి వరకు ప్రత్యేకంగా ప్రియులారా మనం చూసినదే ప్రేమ సువార్త, సమాధాన సువార్త దేవుడు వాడతారనమాట. దేవుడు మనల్ని అభిషేకించి ప్రేమ సువార్త చెప్పినప్పుడు అనేక వ్యక్తులు ప్రియులారా క్రీస్తు దగ్గరకు, జీవగల దేవుని దగ్గరికి వచ్చి రక్షణ పొందుతారు. తర్వాత వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగదములో బాప్తిసం పొందుతారు. పరిశుద్ధాత్మతో దేవుడు నిండి సంఘర్షణ వరకు దేవుడు వాడతారు. ఇంకా ప్రియులారా మనం చూసినట్టే సువార్త పరిచయంతో పాటు దేవుడు నానావిధ రోగముల చేత పీడింపబడిన వారిను స్వస్థపరుస్తారు. అంటే హీలింగ్ మినిస్ట్రీ, అంటే హీలింగ్ అభిషేకం ద్వారా దేవుడు స్వస్థపరిచే అభిషేకం ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు అనమాట. వాక్యం పంపి దేవుడు స్వస్థపరుస్తాడు. యేసు నామంలో స్వస్థ ఉంది అనమాట. మనం నమ్మాలి. యేసు కృష్ణనామం అన్నే నమ్మకంటే గొప్ప నామం. ఆ నామంలో ప్రార్థన చేసినప్పుడు స్వస్థ ఉంది. కాబట్టి హీలింగ్ మినిస్ట్రీ, మిరకల్ ద్వారా కూడా, హీలింగ్ ద్వారా, మిరకల్ ద్వారా కూడా ప్రజలను ప్రభు తన దగ్గరకు తీసుకొని వస్తారనమాట. సువార్త పరిశుద్ధాత్మ నింపబడి సువార్త, ప్రేమ సువార్త ద్వారా కూడా ప్రజలను తన దగ్గరకు తీసుకొని వస్తారు. అది మాత్రమే కూడా దానితో పాటు ఈ హీలింగ్ మినిస్ట్రీ దెయ్యాలు వెళ్ళగొట్టే అభిషేకంతో నిండి కూడా దేవుడు అనేకులను దెయ్యాలు చేత నుండి ప్రజలను యేసుక్రీస్తు దగ్గరకు ప్రజలను దేవుడు తీసుకుని వస్తాడనమాట. దేవుని చిత్తమన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సువార్త నుండి రక్షణ పొందిన మనం అందరూ ఒకప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం చీకటిలో ఒకప్పుడు ఉన్నామన్నమాట. ఇప్పుడు మనం సాతాను చేతులు ఉన్నామని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 13వ మాట రాయబడింది. కాబట్టి రెండు రాజ్యం అన్నట్టు ప్రియులారా మనం చూడొచ్చు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని రాజ్యం, అండ్ కింగ్డమ్ ఆఫ్ సాతాన్ అంటే సాతాను ఒక రాజ్యం కూడా. ఇప్పుడు సాతాను ఒక రాజ్యం నుండి ప్రేమ సువార్త ద్వారా దేవుడు ప్రియులారా మనల్ని బయటకు తీసుకొని వచ్చినట్టు దేవునికి స్తోత్రం. ఇంకా కూడా అనేకులు ఒకవేళ ఎవరైతే ఈవిల్ స్పిరిట్ చేతులు ఉన్నారో వారందరినీ కూడా జీవంగా దేవుడు వారిని బయటకు తీసుకొని వచ్చినాక దాని కొరకు ప్రియులరా దేవుడు మనల్ని కూడా వాడతారు. ఇప్పుడు మనల్ని కూడా ప్రభువు కావాలి, ఇప్పుడు నిన్ను కూడా ప్రభువు కావాలి, నన్ను కూడా దేవుని కావాలి. కాబట్టి మనం ఆత్మ ప్రాణ శరీరం క్రీస్తు చేతిలో ప్రియులారా మనం సమర్పించాలి. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తుంటే ఆయన నానా విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టామన్నమాట. కాబట్టి హీలింగ్ మినిస్ట్రీ, మిరకల్ మినిస్ట్రీ. కాబట్టి ప్రియులారా దాన్ని మనం దేశం తప్పగొట్టవద్దు. కాబట్టి యేసు నామములో స్వస్థ ఉంది. యేసు నామములో మనం ప్రార్థన చేయాలి. యేసు రక్తం ద్వారా కూడా స్వస్థ ఉంది. యేసుక్రీస్తు వాక్యం మనం ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు కూడా స్వస్థపరచబడుతుంది అనమాట. ఇంకా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు తాకినట్లయితే కూడా స్వస్థ ఉంది అనమాట. యేసుక్రీస్తు బట్టల్లో యేసుక్రీస్తుని తాకినట్లయితే కూడా స్వస్థ ఉంది అనమాట. ఇప్పుడు ఈ కాలంలో మన విశ్వాసంతో ప్రభువును తాకాలన్నమాట. ఈ కాలంలో మనం యేసుక్రీస్తు మాటలు రిసీవ్ చేయాలి. కాబట్టి ఎంతగా ప్రియులారా ప్రభు ఒక మాటలు రిసీవ్ చేస్తున్నా కొలది స్వస్థ ఇంక్రీస్ అవుతాయి అనమాట. తగ్గిపోవడం కాదు, స్వస్థ ఇంక్రీస్ అవుతాయి. ఇప్పుడు ప్రియులారా మీరు స్వస్థ కావాలంటే ప్రభు ఒక మాటలు ప్రార్థనాపూర్వకంగా శ్రద్ధగా వినాలి, ధ్యానించుకోవాలి, ఒప్పుకోవాలి అనమాట. కానీ సాతాను మాటలు దయచేసి ప్రియులారా మనం వినొద్దు, రిజెక్ట్ చేయాలి. ఇప్పుడు మనం దాని డిఫరెంట్ మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క స్వరం ఏంటిది, సాతాను యొక్క స్వరం ఏంటిది, డిఫరెన్స్ ప్రియులారా పరిశుద్ధాత్మమైన వాక్య జ్ఞానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. బట్ దేవుని యొక్క స్వరం అని అనుకొని సాతాను స్వరం వినొద్దు అనమాట. కాబట్టి ప్రియులారా మనకు అవసరం యేసుక్రీస్తు యొక్క స్వరం అనమాట. గోడ్స్ వాయిస్ అంటే జీవంగల దేవుని యొక్క మాటలో అది మనం బ్రతికిస్తుంది అనమాట. బ్రతికిస్తుంది మనం ఆత్మ ప్రాణం శరీరం టోటల్ గా జీవంతో నింపుతాయి అనమాట.
అంటే బ్రతికిస్తే అనమాట. ఇప్పుడు మనం కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ ఒకప్పుడు మనం చనిపోయిన వారు, ఆత్మీయంగా మనం చనిపోయిన స్థాయిలో ఉన్నాం. కానీ దేవుడు తన ప్రేమ సువార్త చెప్పి మనల్ని బ్రతికించినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్య జీవన దేవుడు అనుగ్రహించినటువంటి స్తోత్రం. రక్షణ పొందేమంటే మనం బ్రతికినట్టే. సువార్త మీరు రక్షణ పొందినప్పుడు, యేసుక్రీస్తును హృదయంలో స్వీకరించినప్పుడు చనిపోయిన స్థాయిలో, ఆత్మీయంగా చనిపోయిన స్థాయిలో ఉన్న మనల్ని దేవుడు లేవనెత్తామన్నమాట. ఎంత గొప్ప, అది గొప్ప మెరకలు అనమాట. అదొక రక్షణ కూడా గొప్ప మెరకలు అనమాట, మామూలు కాదు. గొప్ప దేవుడు గొప్ప రక్షణ క్రీస్తు ద్వారా నాకు మీకు, అది కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఉచితంగా ఇచ్చామన్నమాట. ఫ్రీ గిఫ్ట్ గా దేవుడు ఇచ్చి ఉచితంగా ఇచ్చినప్పుడు ప్రియులారా మనం స్తుతించారు. దేవుని గొప్ప కరుణ అనమాట. గొప్ప దేవుడు గొప్ప రక్షణ. బైబిల్ మనకు నేర్పిస్తుంది గ్రేట్ సాల్వేషన్. చిన్నది కాదు, చిన్నది కాదు, గొప్పదనమాట. గొప్ప దేవుడు మనకు అనుగ్రహించిన అంత కూడా గొప్పదనమాట. ఇక తండ్రి అయిన దేవుడు గొప్ప తండ్రి. యేసుక్రీస్తు స్పష్టంగా తన తండ్రి గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న మాట మనం చూడవచ్చు. నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఇప్పుడు మనం కూడా చెప్పాలి అనమాట, నా యేసయ్య అందరికంటే గొప్పవాడు, నా జీవం గల దేవుడు అందరికంటే గొప్పవాడు. సత్యం అనమాట. దేవునికి సోదరం. ట్రూత్, ట్రూత్ ప్రియులారా మనం చెప్పాలి. ట్రూత్ మనం గ్రహించిన కొలది, ట్రూత్ మనం పలుకుతున్నప్పుడు మనకు మేలు, మనకు విడుదల, అందరికీ మేలు అనమాట, అందరికీ విడుదల అనమాట. ఇప్పుడు ట్రూత్ మనం హైలైట్ చేయాలి. సత్యం అనేది మన తండ్రి అందరికంటే పరలోక తండ్రి, జీవగల దేవుడు గొప్పవాడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చామన్నమాట. అది శ్రేష్టమైన. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాకా మనం భిన్న విషయం, చాలా విషయాలు మనం విని ఉండొచ్చు, చాలా విషయాలు మనం చూసి ఉండవచ్చు, చాలా విషయాలు మనం అనుభవించి ఉండవచ్చు, ఎన్నో విషయాలు మనం నేర్చుకొని ఉండవచ్చు. కాబట్టి దానిలో అన్నిటిలో గొప్పది ప్రియులారా మనం చూసినట్లయితే శ్రేష్టమైనది, విలువ కలిగినది, ఖరీదైనది ఏంటిది అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తండ్రి, పరలోక తండ్రి నాకు మీకు ఇచ్చినదనమాట. పరలోక తండ్రి మనకు ఉచితంగా ఇచ్చాం. ఉచితంగా ఇచ్చిన కాబట్టి విలువ లేదని కాదు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రియులారా నా కొరకు, మీ కొరకు, మన క్షేమం కొరకే, మనం ఆశీర్వాదం, నిత్యం ఆశీర్వాదం పొందుకోవడానికి కొరకే, మన నిత్యం జయం అనుభవించడానికి కొరకే, మన నిత్యం సమాధానం అనుభవించడానికి కొరకే, మన నిత్యం కాపుదలలో ఉండడానికి కొరకే ప్రియులారా మనం నిత్యం ఆనందించడానికి కొరకే ప్రియులారా మనం తండ్రి అయిన దేవుడు శ్రేష్టమైన తన ప్రియ కుమార్ని నా కొరకు, మీ కొరకు ఇచ్చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇచ్చేస్తాం, ఆల్రెడీ ఇచ్చేస్తాం. ఇప్పుడు కొందరు హృదయం ఓపెన్ చేసి, హృదయం తెరిచి రిసీవ్ చేశాం, క్రిస్తువును అంగీకరించాం. కొందరేమో రిసీవ్ చేయలేని పరిస్థితులు ఉంది. ఇప్పుడు క్రిస్తువుని కలిగిన ప్రియులారా మనం బైబిల్ మనం అర్థం చేసుకోవాలి. మీరు గొప్ప సంపద కలిగి ఉన్నామన్నమాట. గొప్ప సంపద దేవుడు అనమాట. దేవుని కంటే గొప్పది ఏమీ లేదు. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని కంటే గొప్పది ఏమీ లేదు. క్రిస్తువు కంటే గొప్పది ఏముంది ప్రియులారా? జీవం గల దేవుని కంటే గొప్పది ఏముంది? సోదరు. కాబట్టి ప్రియులారా మనం సత్యం అర్థం చేసుకోవాలి. జీవం గల సత్యకర్త అయిన దేవుని కంటే గొప్పది ఏమీ లేదు. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించామంటే దేవుడు మనలో ఇచ్చినట్టు అనమాట. దేవుడిని మనకు ఇచ్చినట్టు. ఆత్మస్వరూపమైన దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలో ఇచ్చి క్రీస్తు మనలో నివాసం చేస్తున్నామంటే జీవం గల దేవుడు, పరిశుద్ధమైన దేవుడు నివాసం చేస్తున్నామన్నమాట. హల్లెలూయా. స్తోత్రం. కాబట్టి దాన్ని చిన్న చూపుగా మనం చూడవద్దనమాట. గొప్ప దేవుడు యేసుక్రీస్తు చెప్పారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. ఆ గొప్ప దేవుడే పరిశుద్ధాత్మ వలన నాలో మీలో మన తోడుగా నివాసం చేస్తున్నాం. ఇది మనం గ్రహించుకోవాలి. అండర్స్టాండింగ్ అంటే గ్రహించుకోవాలి అనమాట. కాబట్టి మనం గ్రహించిన కొలది ఏమవుతుంది? అదే మీకు సమాధానంగా మార్చబడుతుంది, అదే మీకు సంతోషంగా మార్చబడుతుంది, అదే మీకు గొప్ప ఓదార్పుగా మార్చబడుతుంది. కొలొస్సీయులకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు, 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం స్తోత్రం. కాబట్టి ఇది ప్రియులారా మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా బుద్ధి జ్ఞానములు సర్వ సంబంధాలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. యేసుక్రీస్తు అన్నమాట. బుద్ధి జ్ఞానములు సర్వ సంబంధాలు దాచిపడి ఉంది అనమాట యేసుక్రీస్తులో. అదే యేసుక్రీస్తును తండ్రి దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించారు. ఇప్పుడు ఉచితంగా మనకు దొరికినప్పుడు చాలాసారి దానికి విలువ లేనట్టు కొన్నిసారి మన మామూలుగా మనుషులు ప్రియులారా మనం చూసినట్టే ఎవరైనా ఉచితంగా ఇచ్చినప్పుడు కొందరు రెండు విధంగా మనం చూడవచ్చు. కొందరు ఉచితంగా ఎవరైనా ఇచ్చినప్పుడు పనికిరాని, లేదంటే వారు అవసరం లేని విషయాలు, అవసరం లేని వస్తువులు ఇచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు.
కొందరు మనం చూసినట్టే పాతది, అంటే వారు వాడుకొని పాతది ఇచ్చినట్టు ప్రియులారా చూడవచ్చు. ఎందుకంటే అది ఇంకా వారు వాడలేదన్నమాట. కాబట్టి అది ఇచ్చినట్టు ప్రియులారా కొందరు అలాగే ఇచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేమ చూపడానికి కొరకు, లేదంటే వారు తోన ప్రేమ చూపడానికి కొరకు మంచి విలువైన ఖరీదైనది తన సామర్థ్యాన్ని బట్టి ఆమె విలువ ఇచ్చి కొని ఇచ్చేవారు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. ఇచ్చే విషయం మనం చూస్తే రకరకాలు మనం చూడవచ్చు. కొందరేమో పనికిరాని విషయాలు, ఆమె పనికిరాని వారికి అవసరం లేని పాతది అది ఇచ్చినట్టు ప్రియులారా కొందరు చూడవచ్చు. కొందరేమో మంచిది శ్రేష్టమైనది కొని ఇచ్చేవారు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు మనం ప్రియులారా ఫ్రీగా వచ్చి మన చేతిలో వచ్చినప్పుడు దానికి విలువ లేదని కాదు, అన్నిటికీ ఒక విలువ ఉందన్నమాట. ప్రత్యేక ప్రియులారా తండ్రిన దేవుడు మనకి ఇచ్చినది చాలా గొప్పది అనమాట, స్థిరమైనది అనమాట. కాబట్టి పరలోక తండ్రికి తెలుసు నాకు మీకు ఏం కావాలని సర్వజ్ఞాని అయిన దేవునికి, సర్వశక్తి మందుడు, సర్వవ్యాపి అయిన దేవునికి తెలుసు అనమాట. కాబట్టి దేవునికి తప్పు జరగలేదు. సర్వజ్ఞాని కరెక్ట్ ప్రియులరా సూట్ మనకు కావలసిన ఏంటిది అదే ఇచ్చేసామన్నమాట. సోదరు కాబట్టి ప్రియులరా అది తండ్రిని దేవుడు యేసుక్రీస్తును నాకు ఇచ్చాం, మీకు ఇచ్చాం. అదే యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా కొత్తగా జన్మించిన మనం కలిగి ఉన్నాం. మీరు నేను కలిగి ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. స్వస్థపరిచే యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నాం. దీవించే యేసుక్రీస్తును మనం కలిగి ఉన్నాం. సంతోషం ఇచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం. సమాధానం ఇచ్చే దేవుని కలిగి ఉన్నాం బ్రిల్లర్. బలపరిచే క్రీస్తుని మనం కలిగి ఉన్నాం. అందుకని అది గ్రహించినప్పుడు బాధ తొలగిపోతుంది. గ్రహించలేని వారికి బాధ వస్తుంది అనమాట. ఇప్పుడు క్రీస్తును పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనం గ్రహించినప్పుడు బాధ డిలైట్ అయిపోతుంది. బాధ ఉండడానికి వీలు లేదనమాట. ఎందుకంటే క్రీస్తు అంత శక్తిమంతుడు, అంత బలవంతుడు, అంత గొప్పవాడు అనమాట. కాబట్టి ఆ గొప్పతనం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మకణలు తెరబడినాక, ఆత్మ చెవులు తెరబడినాక వాక్య ప్రదేశ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం రెవల్యూషన్ దేవుడు మనకు అనుగ్రహించినాక అందుకొరకు మన ప్రార్థన పూర్వక వాక్యం వినాలి, ప్రార్థన పూర్వక బైబిల్ చదవాలి. అప్పుడు ఇంగ్లీష్ అవుతాయి అనమాట. అప్పుడు ప్రియులారా క్రీస్తు గురించి మనం గ్రహించిన కొరది. కాబట్టి అనుదినం ఈ క్రీస్తుని మనకి ఎక్స్పీరియన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. క్రీస్తువును కలిగిన మనకు అనుదినం క్రీస్తు ఒక శక్తి, క్రీస్తు ఒక ప్రేమ, క్రీస్తు ఒక తాకుదల పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా ప్రియులారా మనం అనుభవించినాక అదే అనుభవ జ్ఞానం. అదే ప్రియులారా 2వ పేతురులో రాయబడింది. పేతురు రాసిన పత్రికలో మనం చూడవచ్చు అనుభవ జ్ఞానం కూడా ఉంది అనమాట. ఇప్పుడు వాక్యం ద్వారా దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు, అనుభవ జ్ఞానం కూడా ఉంది అనమాట. అంటే అనుదినం యేసుక్రీస్తును పరిశుద్ధాత్మ సహాయమైన వాక్యం ద్వారా దేవుని కృపను బట్టి యేసుక్రీస్తును అనుదినం ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు అనమాట. యేసుక్రీస్తు ద్వారా అనుదినం మన ఆత్మలో మనం వినవచ్చు అనమాట. మన శ్రద్ధగా గమనించుకొని ఉండే ప్రార్థన చేసిన మీకు యేసుక్రీస్తు మాటలు ప్రభు నాతో మాట్లాడము అనే కోరితన మీతో ప్రభు మాట్లాడతారు. ప్రభు ఒక మాటలు ప్రియులారా మనం చూసినట్లయితే స్తోత్రం, అది చాలా మధురమైనది అనమాట. అది మనం హీల్ చేస్తే అనమాట. ఏ రోగమైనా సరే అది హీలింగ్ పవర్ ఉంది అనమాట. వేసే మాటల్లో ప్రియులారా హీలింగ్ ఉంది అనమాట. అది బలపరిచే మాట అనమాట. అది ఓదార్పు చేస్తాం అనమాట. అది ప్రియులారా మన ఆత్మ ప్రాణ శరీరం అంతా 3 పార్టీలో కూడా వెళ్ళి పనిచేస్తుంది అనమాట. ఆత్మలో పనిచేస్తుంది, ప్రాణంలో పనిచేస్తుంది, శరీరం నాడి నరములు ఎముకలంతా పనిచేసే మాటలు. యేసుక్రీస్తు మాటల్లో జీవం ఉంది, ఆత్మ ఉంది అనమాట. అది మన ఆత్మ ప్రాణ శరీరం అంతా పనిచేస్తుంది, స్కానింగ్ చేస్తున్నట్టు. అది వెళ్ళి ఆ వాక్యం అందుకొరకు వాక్యం మనం రిసీవ్ చేస్తున్న కొలది ఈవిల్ స్పిరిట్ ప్రియులారా ఏ ఒక్క దురాత్మలు కూడా నిజంగా మనం హృదయపూర్తి యేసుక్రీస్తు మాటలు పరిశుద్ధాత్మ సహాయాలైన మనం రిసీవ్ చేసే వారు రిసీవ్ చేస్తున్న కొలది అది వాక్యం మన ఆత్మలో మన హృదయంలో నింపబడుతున్న కొలది మీ ప్రాణంలో మీ శరీరంలో కానీ ఏ ఒక్క దురాత్మలు కూడా చీకటి శక్తులు ఉండలేదన్నమాట. దాన్ని వెళ్ళగొట్టదు అనమాట. యేసే మాటలు, యేసుక్రీస్తు మాటలు జీవం ఉంది, ఆత్మ ఉంది. కాబట్టి ఆ మాటలు ముందు ప్రియులారా ఈవిల్ స్పిరిట్ నిలబడలేదు, పారిపోతాయి అనమాట, నిలబడలేదు. ఇప్పుడు ప్రియులారా మీరు ఈవిల్ స్పిరిట్ చేత ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారో చూడండి. అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టాను యేసుక్రీస్తు, అనేకమైన దెయ్యములు వెళ్ళగొట్టాను. ఏ దెయ్యమైనా సరే యేసుక్రీస్తు ముందు మాత్రం నిలబడలేదు. ప్రత్యేకంగా ఈ కాలం అసలే నిలబడలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాన్ని పూర్తి ఓడిచేశామన్నమాట. 99% కాదు,
100% యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతానుకు అధికారం, సాతానుకు శిరస్సు అంటే అధికారం అన్నమాట, తలను చిదగా తొక్కామన్నమాట, డిస్టర్బ్ చేశామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన శత్రు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో ప్రియులారా మన స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్న విషయం ప్రియులారా మనం చూడవచ్చు. నా శత్రువు, నీ శత్రువు, సువార్త నిరసన పొందిన దేవుని కుమారుడు మనం, దేవుని కుమార్తె మనం ఉన్నాం, దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. దేవుని బిడ్డలుగా ఉన్న మనొక శత్రువు ఈ భూమి మీద బ్రతున్న మనుషులు కాదు. ఇప్పుడు మన బిడ్డున్నారేమో, ఫలానా మనుషులు మన శత్రువు అని మన బిడ్డున్నారేమో, అది రాంగ్ మెసేజ్, తప్పుడు మెసేజ్, కరెక్ట్ మెసేజ్ కాదు అది. దాని వెనుక కూడా సాతాను యొక్క అబద్ధాలు ఉండవచ్చు అనమాట, సాతాను యొక్క ప్రభావం ఉండొచ్చు, అది సత్యం కాదు. సత్యం ప్రియులారా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం అన్నమాట. ఎలాగనగా మనము దేవుని బిడ్డలుగా పోరాడినది శరీరంతో లేదంటే రక్త మాంసములతో కాదు అన్నమాట, కాదు. కాబట్టి సాతాను ఏం చేశాడు, మనను తప్పుడు సమాధానం మనకిచ్చి మనుషులతో గొడవ వేసినట్టు చేస్తాడనమాట. నీ భర్త నీ శత్రు అని దయ్యాలు ఇలా చూపిస్తాడు, లేదంటే మీ భార్య నీ శత్రు అని దయ్యాలు చూపిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, అది ఆ ఇందులోనే కుటుంబ కలహాలు, అంటే కుటుంబంలో లొల్లి గొడవలు జరుగుతాయి అనమాట. ఎందుకంటే తప్పుడు సమాధానాలు వారు పొందామన్నమాట, సత్యం కాదు. కానీ సత్యం పొందిన వారు భర్త గాని భార్య గాని ట్రూత్ గాని ఉంటే వారికి అర్థమవుతుంది, నా భార్య కాదు నా శత్రువు, నా భర్త కాదు నా శత్రువు. దేవుడు నాకు గిఫ్ట్ గా ఇచ్చిన నా భర్తను, నా భార్యను పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడి నేను రెస్పెక్ట్ చేయాలి, నేను ప్రేమించాలి. యేసుక్రీస్తు సంఘానికి కొరకు ప్రాణం పెట్టినట్టు నా భార్యను నేను ప్రేమించాలని సత్యం గ్రహించిన భర్త ప్రేమిస్తాను. పరిశుద్ధాత్మ నింపబడిన భర్త బైబిల్ అదే రాయబడింది. యేసుక్రీస్తు సంఘ కొరకు ప్రాణం పెట్టారు. అలాగే పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన భర్త ఏం చేస్తాడు, తన భార్యను కూడా అలాగే ప్రేమిస్తాడు అన్నమాట. కానీ తప్పుడు సమాచారం విన్న భర్త ఏం చేస్తారు, సాతాను కోసం విన్న భర్త ఏం చేస్తారు, ఈమె నా శత్రువు అని అనుకొని మీకు వదిలేగా మాటలు క్రియలు రకరకాల పనులు చేస్తారు. కారణం ఏంటిది, ఆ భర్త ఇన్నసెంట్ కానీ సాతాను ఒక అబద్ధాలు తన బ్రెయిన్ లో ఉంది అనమాట, తన మనసులో నాటబడింది. కాబట్టి జీవవాక్యం ఏం చేశాడు, ప్రభు ఏం చేశాడు, యేసుక్రీస్తు దగ్గర వచ్చి కూడా ఏం చేశాడు, ప్రభు జీవవాక్యం పంపి ఆ పోయిసన్, ఆ సాతాను పెట్టిన ఆ పోయిసన్, ఆ అబద్ధాన్ని తీసివేస్తాడనమాట, సత్యాన్ని నాటుతుంది అనమాట. వాక్యం సత్యాన్ని నాటుతుంది. అప్పుడు ఏమవుతుంది, తన హృదయం, తన కన్నులు తెరబడితే జ్ఞానం వస్తాయి అనమాట. దేవ జ్ఞానంతో నింపబడి అర్థమవుతుంది, అబ్బో నా భార్య నా శత్రు కాదు, ఈమె దేవుడు నాకు ఇచ్చిన బహుమానం, దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్, ఈమెను నేను ప్రేమించాలని జ్ఞానం వస్తుంది అనమాట. అప్పుడు పరిశుద్ధాత్మ వలన ప్రేమిస్తూ ఇప్పుడు కాబట్టి అది అటు ఇటు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి కొన్నిసారి తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కావచ్చు, కొన్నిసారి సహోదరుల మధ్యలో కావచ్చు, కొన్నిసారి పాస్టర్లు విశ్వాసుల మధ్యలో కావచ్చు, కాబట్టి కొన్నిసారి పొరుగు వారితో కావచ్చు. కాబట్టి ఇప్పుడు ఇలా కొన్నిసారి పక్కన ఉన్న రాష్ట్రంతో ఉన్న వారితో కావచ్చు, కొన్నిసారి మన పక్కన ఉన్న దేశంలో ఉన్న వారితో కావచ్చు. కాబట్టి ప్రియులరా సత్యం మనం అర్థం చేసుకోవాలి, శత్రువు మనుషులు కాదు. ఏదైనా మనము పోరాడినది శరీరంతో కాదు. కానీ ఒక విచిత్రమైన విషయాలు ఏంటిదంటే, సువార్త రక్షణ పొందిన చాలా మంది దేవుని పిల్లలు కూడా ఇప్పుడు కూడా శరీరానుసరంగా యుద్ధం చేస్తున్నాం అనమాట. సువార్త రక్షణ పొందిన దేవుని బిడ్డలకు ఉన్నవారు కూడా కొందరు కాదు, కొందరు ప్రియులరు మనం చూసినట్లయితే వారు అనుకున్నారు ఫలానా మనిషి నా శత్రువు అని అనుకొని వారిను ఏ విధమైన సరే వారి అదే అందుకొరకు కొందరు మనం దూషిస్తున్నట్టు మనం చూడవచ్చు, వారికి వ్యతిరేకమైన మాటలు పంపించినట్టు మనం చూడవచ్చు. హృదయంలో కోపంతో నింపబడి పగతో నింపబడి మాట్లాడు, ఎందుకంటే మనుషులు వారి శత్రువుని అనుకున్నారు. అలాగే ఎవరైతే ఆ మనుషులు శత్రువుని అనుకొని అలాగే మనుషులతో పోరాటం చేస్తున్న వారు జీవితం వేస్ట్ చేస్తున్నాం అనమాట, సమయం వేస్ట్ చేస్తున్నాం అనమాట, వ్యర్థం చేస్తున్నాం అనమాట. అది చూసుకొని దయ్యాలు ఆనందిస్తాయి అనమాట. ఎందుకంటే సాతానికి అర్థమైంది అలాంటి వ్యక్తులు సాతాను శత్రువు అని వారికి పూర్తి గ్రహింపు లేదనమాట, సత్యం వారికి గ్రహింపు లేదు. అందుకొరకు అది జరుగుతుంది. అందుకొరకు పిల్లలు మన పరిశుద్ధ గ్రంథం ప్రార్థన కొరగా రిసీవ్ చేయాలి, గ్రహించుకోవాలి అనమాట. ఇది గ్రహించుకోవాలి.
ఇది వినడం మాత్రం కాదు, ఇది గ్రహించుకొని వాక్యానుసరంగా బ్రతకాలి. ఇప్పుడు వాక్యం ఇప్పుడు సత్యం, వాక్యం మనల్ని జీవ ఆత్మలాగా మార్చబడిన స్థాయిలో ఉంటే ఏమవుతుంది? భర్తతో ఉన్న ఆ ఫైటింగ్, హృదయంలో ఉన్న ఫైటింగ్, లేదంటే క్రియల ద్వారా ఉన్న ఫైటింగ్ ఆగుతాయి అనమాట. లేదంటే భార్యతో ఉన్న ఫైటింగ్ ఆగిపోతుంది. పిల్లలతో కావచ్చు, కొందరు తల్లిదండ్రులతో కావచ్చు, లేదంటే కొందరు సహోదరులతో కావచ్చు, కొందరు నైబర్స్ తో కావచ్చు, కొందరు రాష్ట్రంలో ఉన్న ప్రజలతో కావచ్చు, కొందరు పక్క నుండి రాష్ట్రంలో ఉన్న ప్రజలతో కావచ్చు, కొందరు దేశంలో ఉన్న వారితో కావచ్చు, కొందరు వేరే పక్క నుండి దేశంతో ఉన్న గొడవ ఆగిపోవాలంటే ట్రూత్ ద్వారానే సాధ్యం. సత్యం గ్రహించుకోవాలి. సత్యం యేసుక్రీస్తు చెప్పారు, నేను సత్యం జీవ మార్గం. ఇప్పుడు క్రిస్తువుని కలిగి ఉండే గొడవలు ఆగిపోతుంది, యుద్ధాలు ఆగిపోతాయి అనమాట. వేరే మార్గం లేదు ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను జయించాను. ఇప్పుడు సాతాను ఒక తందనాలు జయించుకోవాలంటే క్రిస్తు అనుగ్రహించిన జ్ఞానం మనకు అవసరం, క్రిస్తు వాక్యం మనకు అవసరం, అందరికీ అవసరం, ఒకరు కాదు అందరికీ అవసరం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్కరికి అవసరం, జీవ గ్రంథం ఆ సత్యాలు గ్రహించుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మత్తయి సువార్తలో ప్రియులారా మనం చూడవచ్చు, దేవుని యొక్క ప్రియుల వాక్యం గ్రహింపలేదు కాబట్టి దేవుని శక్తి కానీ దేవుని యొక్క వాక్యం ప్రియులారా తెలియలేదు కాబట్టి ప్రజలు నాశనం అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే దేవుని యొక్క వాక్యాలు నేర్చుకున్నారో, సత్యాలు గ్రహిస్తారో, దేవుని శక్తులు ఇంగ్రీస్ అవుతారో వారు నాశనం అయిపోలేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి క్రిస్తువును కలిగిన ప్రియులారా మనం నాశనం అయిపోలేదు. అదే తండ్రి దేవుడు క్రిస్తువును గిఫ్ట్ గా అనుగ్రహించారు. కాబట్టి యేసు క్రిస్తువును లోకమైన దేవుడు ఎంతో ప్రేమించాడు. కాబట్టి అద్వితీయ కుమారుడైన యేసు క్రిస్తువును నమ్మిన వారికి దేవుడు నిత్య జీవన్ అనుగ్రహించామన్నమాట. కాబట్టి వారు నాశనం అయిపోలేదు, సాతాను ద్వారా నాశనం అయిపోలేదు. క్రిస్తువును కలిగిన క్రిస్తు నాలో మీరు ఎదుగుతున్న కొద్ది సత్యం కొరకు నిలబడుతున్న మీరు నాశనం అయిపోలేదు. సాతాను చెప్తారు నాశనం అయిపోతాని. నో, క్రిస్తువును కలిగిన వారు, క్రిస్తు ఎదుగుతున్న వారు, క్రిస్తు ఒక మాటలు పరిశుద్ధాత్మలను భుజిస్తున్న వారు, క్రిస్తుతో తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగా దేవునితో సహవాసం చేస్తున్న వారు, దేవుడు వారిని కాపాడుతూ వారు నాశనం అయిపోలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుడు చిత్తం అదనమాట. కాబట్టి మనం నాశనం అయిపోకుండా జీవగల దేవుడు మనల్ని ఇప్పుడు దాకా కాపాడినటువంటి దేవునికి స్తోత్రం. ఇంకా కూడా కాపాడుతారు. ఇప్పుడు తప్పకుండా దేవుడు కాపాడుతారు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనకు మనుషులతో ఫైటింగ్ లేదు. ఒకవేళ ఫైటింగ్ మీరు చేస్తున్నామంటే దానికి అర్థం మీరు ఇంకా ప్రార్థన చేయాలి. వాక్యం బైబుల్ ఇంకా ఈ ఎఫ్ఎస్‌లకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ దినమైనా మినిమం ఎందుకంటే చదవాలి అని ఏదైనా ధ్యానించాలి, ఎక్కువ ధ్యానించాలి. వాక్యం జీవ మార్మాలుగా మార్చబడాలి, సత్యం గ్రహించుకోవాలన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు దేవుని కుమారుడుగా కుమార్తెగా మనం యేసు నామములో మనం ప్రార్థన చేసినప్పుడు, యేసు రక్తములో ఆధారపడుతున్నప్పుడు, వాక్య పరిచయం చేసినప్పుడు, పరిశుద్ధాత్మ నింపబడి వాక్య పరిచయం చేసినప్పుడు అపవాది క్రియలు నాశనం అయిపోయినగా తప్పకుండా నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది? అపవాది రాజ్యం అంటే సాతాను రాజ్యం తగ్గిపోతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది. కాబట్టి దేవుని చిత్తం ఏంటిది? దేవుని రాజ్యం కొరకు దేవుడు మనం ఎన్నుకున్నాం అనమాట. ఇప్పుడు నా ద్వారా మీ ద్వారా కూడా దేవుని రాజ్యం కట్టబడినాక కాబట్టి యేసు కూడా స్పష్టంగా చెప్పారు, నేను నా సంఘాన్ని కడదామని ప్రభు చెప్పారు. ఇప్పుడు దాని ముందు సాతాను నిలబడలేదన్నమాట. ఇప్పుడు ఇలా మనం ఎవరితో కలిసి మనం ఉన్నాము? దేవునితో కలిసి మనం ఉన్నామా, లేదంటే సాతానుతో కలిసి ఉన్నామా? దేవుని స్వరం విని బ్రతుకున్న వారు దేవుని రాజ్యం కట్టబడే వారుగా మార్చబడతాయి. కానీ ఎవరైతే తెలిసి కానీ తెలియకుండా కానీ ఒకవేళ దేవుని స్వరం అని కూడా అనుకోని కొందరు సాతాను స్వరం విని బ్రతుకున్న వారు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం తేడా గ్రహించుకోవాలి. దేవుని స్వరం ఏంటిది, సాతాను స్వరం ఏంటిది, ఆ తేడా ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనకు అవసరం వాక్యం సమృద్ధి కావాలి. చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రియులారా 16వ వచనములో మనం చూడవచ్చు. చివరి భాగములు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు ప్రియులారా సమృద్ధి మన హృదయంలో అది నివాసం చేస్తున్నప్పుడు ఏమవుతుంది? డిసైనింగ్ గ్రేస్ అవుతాయన్నమాట. చాలా క్లారిటీగా మనకు అర్థమైపోతాయి. పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు, వాక్యంతో నింపబడినప్పుడు చాలా క్లారిటీగా మనకు అర్థమవుతుంది. ఫలానా స్వరం దేవుని నుండి, ఫలానా స్వరం దేవుని నుండి కాదు అని మనకు చాలా క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. ఆ డిసైనింగ్ మనకు కావాలి. డిసైనింగ్ స్పిరిట్ తో దేవుడు మనల్ని నింపినాక, లేదు అంటే మోసపోవడానికి అవకాశం ఉంది.
అదే ప్రియులు హవ్వ మనం చూసినట్టే మోసపోయినట్టు ప్రియులు మనం చూడవచ్చు. ఎందుకంటే స్తోత్రం సమృద్ధి వాక్యం లేదని స్తోత్రం. ఇంకా సాతాను అర్ధ సత్యాలు చెప్పినప్పుడు సత్యం మాత్రం అబద్ధం మాత్రం కాదు, సత్యం కూడా కలిపి చెప్పాను దెయ్యాలు. అప్పుడు మోసపోయారు. అబద్ధం మాత్రం చెప్పి ఉంటే వెంటనే అర్థం మాత్రం. కానీ అందుకు సాతాను ఏం చేశారు, అబద్ధం సత్యం కలిపి చెప్పామన్నమాట. కాబట్టి హవ్వ డిసైనింగ్ చేయలేదు. అది సాతాన్ స్వరమని అంటే అది మేలుగారుగా సాతాన్ మాట్లాడినప్పుడు దానిలో సత్యం కూడా ఉంది అనమాట. అందుకొరకు మోసపోయాం. కాబట్టి ఇప్పుడు ఈ కాలంలో మీరు మోసపోవద్దు అనమాట. కాబట్టి మోసపోకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం సమృద్ధి మన ఆత్మలో ఉండాలి, స్టోర్ చేసుకోవాలి, నింపుకోవాలి అనమాట. ఎవరు నింపుకోవాలి? మనమే నింపుకోవాలి. పరిశుద్ధాత్మతో దేవుడు కుమ్మరిస్తాడు కరెక్ట్, గాని వాక్యంతో పరిశుద్ధాత్మ సహాయం వలన మనమే నింపుకోవాలి. మనమే మన ఆత్మలో నింపుకోవాలి అంటే దానికి అర్థం వాక్యం కొరకు మనం సమయం గడపాలి, ప్రార్థన చేసుకొని వాక్యం నింపుకోవడానికి కొరకు మీరు సమయం గడపాలి. ఒకటి ఎంత ప్రియుల అధికంగా మనం ఆ వాక్యం దేవుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం పొందుతున్న కొలది మనకు అంతా మేలనమాట. ఎంత మనం సమృద్ధి మన ఆత్మలో వాక్యం మనం నింపుతున్న కొలది హెచ్చింపు కూడా ఇంక్రీస్ అవుతుంది. స్పిరిచువల్ గా మనం ఇంక్రీస్ అవుతుంది. పరిశుద్ధలో, దేవజ్ఞానంలో, దైవశక్తిలో, క్షమించే విషయంలో, ప్రేమించే విషయంలో, పరిశుద్ధాత్మ ఫలములో, వరములో అన్నిటిలో ప్రియులారా మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇంక్రీస్ అవుతుంది. కాబట్టి ప్రియులారా వాక్యంతో, ప్రార్థన పూర్వక వాక్యంతో మస్ట్ అనమాట తప్పకుండా సమయం గడపాలి. దేవుని కృపలో మీరు ఎదగాలి అని కోరుతున్న వారు ఉండే ఇప్పుడున్న పరిస్థితి, ఇప్పుడున్న స్థాయి నాకు సరిపోలేదు, ఇంకా నేను గొప్ప స్థాయి, ఇంకా నేను ఆత్మీయంగా ఎదగాలి, పరిశుద్ధాత్మ వరములో నేను ఎదగాలి, సాతాను యొక్క తంత్రాలు జయించుకొని నేను బ్రతకాలి, సాతాను చేత నేను మోసపోవద్దు, సాతానికి వ్యతిరేకంగా నన్ను కూడా వాడుకోవాలి. అలా కోరుతున్న వారు ప్రార్థన పూర్వక వాక్యం అధికంగా భుజించుకోవాలి. ఇప్పుడు మన లోపలే మన ఆత్మలో వెళుతున్న వాక్యాలు తరువాత అది తిరిగి దేవుని చిత్తానుసారంగా తగిన సమయంలో ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. ఆత్మ ఘటకంగా మన ఆత్మ నుండి దేవుని చిత్తానుసారంగా ఏ వ్యక్తికి ఏం కావాలో మనకు కానీ ఇతరులకు కానీ కావలసిన వాక్యాలు మన ఆత్మ నుండి తగిన సమయంలో రిలీజ్ అవుతాయి అన్నమాట. ఈ రోజే ఉదయకాలం ఒకరు కోల్డ్ చేసామన్నమాట. కోల్డ్ చేసి చెప్పినాం, బోడి అంత చెమట వస్తున్నాయి, ప్రార్థన చేయాలి. అది మాత్రం కాకుండా తన భార్య చెప్పామన్నమాట, భర్త గురించి చెమట వస్తుందని భయపడుతున్నాం. ఇప్పుడు కొన్నిసారి భయం కావచ్చు. బట్ భయం వచ్చినప్పుడు భయపడకము, దిగలపడకము, నేను తోడుకుంటాను, నేను సహాయం చేస్తాను, నేను బెల్లం ఇస్తామనే వాక్యం మన ఆత్మలో ఉండే వాక్యం ఆత్మ గడకంగా ప్రియులరా మన ఆత్మ నుండి ప్రియుల బయటకు వస్తాయి అనమాట. బయటకు వచ్చి ఆ ఫియర్ ను ఆపేస్తాయి అనమాట. టెన్షన్ కానీ ఒకవేళ వచ్చిన సాధన టెన్షన్ తీసుకుని వచ్చిన మన ఆత్మలో వాక్యం ముందే మన నింపబడిన సార్లు ఉండే, దేని గురించి చిందించకండి, మీ చింద యావతో నా పని వేయమని వాక్యం మన ఆత్మ నుండి వెంటనే లేచి వచ్చి ఆ ప్రియుల టెన్షన్ స్పిరిట్ ను ఆలోచనను ఆపేస్తాయి అనమాట, బ్రేక్ చేస్తాయి అనమాట దాన్ని. కాబట్టి వాక్యం మనల్ని మాత్రం కాదు, ఇద్దరిని కూడా విడిపిస్తాయి అనమాట, మనల్ని విడిపిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం వాక్యంతో నింపబడినాక సమృద్ధి నింపుకోవాలి. సమృద్ధి నింపబడుతున్నప్పుడు స్పిరిచువల్ వార్ఫేర్ ప్రియులారా చాలా ఈజీగా జరుగుతుంది అనమాట. వాక్యం లేచి ప్రియులారా మన ఆత్మ నుండి వస్తుంది, వచ్చి సాతాను యొక్క తంత్రాలను ఆపేస్తాయి అనమాట, పాప ఆలోచనను ఆపేస్తుంది, దురాశను ఆపేస్తాయి అనమాట, దుఃఖాన్ని ఆపేస్తాయి అనమాట, నిరాశను ఆపేస్తాయి అనమాట, అవిశ్వాసాన్ని ఆపేస్తాయి అనమాట. అది ఒక నిమిషంలో జరుగుతాయి. వాక్యం ప్రియులారా మన ఆత్మలో ఉంటే అది ఆటోమేటిక్ జరుగుతాయి అనమాట. ఆటోమేటిక్ ఆ సమయంలో వాక్యం లేచి వస్తుంది. కాబట్టి ఒక సిస్టర్తో మాట్లాడినప్పుడు ఆ సిస్టర్ పెళ్లి అయింది, కానీ వారు పెళ్లి అయిపోయి వారు అత్తమ్మ ఇంటిలో ఉన్నప్పుడు అత్తమ్మతో సమ్ ప్రాబ్లం ఉంది అనమాట. కాబట్టి అత్తమ్మ చాలా కోపంతో ఉన్నా, కానీ ఒక రోజు గొడవ వచ్చినప్పుడు ఆమెలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడవచ్చు, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు. ఆ వాక్యం ఆమెలో ఉంది అనమాట. ముందే ఆమె ఆత్మలో వాక్యం ఉంది అనమాట. అంటే ఆ సమస్య వచ్చినప్పుడు వాక్యం వెంటనే ఆమె హృదయంలోనికి వచ్చింది అనమాట, ఆమెకు మనసుకు అపిచ్చరగా వచ్చింది అనమాట. ఆమె కాముగా నిలబడే. కాబట్టి ఆమెకి ఏమైంది, సమాధానంగా బ్రతికామన్నమాట. లేదంటే సాతాను ఏం చేశాడు,
ఆమె జీవితం ఖరాబ్ చేయడానికి, లేదంటే భార్య భర్తల మధ్యలో డిస్యూనిటీ తీసుకొని రావడానికి సాతాను తంత్రం చేశాం, కానీ అది ఫెయిల్ అయిపోయింది. కారణం ఏంటది? దేవుని వాక్యం ఆమెలో ఉన్న కాబట్టి ప్రియులారా, మన వాక్యంతో మనం నింపబడిన వారు ఉండాలి. సమృద్ధి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఒక్క వాక్యం నింపుకోవాలని కాదు, బైబిల్ ప్రియులారా మనకు ఏం నేర్పిస్తుంది? సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనివుడే. సమృద్ధి అనే మాట రాయబడింది. అంటే ఫుల్ నింపుకోవాలన్నమాట. ఫుల్ లోడ్, ఫుల్ నింపుకోవాలి, ఫుల్ ఉండాలన్నమాట. దేవునికి కొద్దే కాదు, ఫుల్. అలాగే సమృద్ధి, అబండెన్స్ అన్నమాట, కొద్దే కాదు. కాబట్టి వాక్యంలో ఉన్న కొదువ మనం తెరుచుకోవాలి. మీ ఆత్మలో వాక్యం కొదువ ఉండే అది మనమే తెరుచుకోవాలి. దానికి మనం సమయం ఇవ్వాలి. ఇప్పుడు వాక్యంతో సమయం గడపడం నష్టం కాదు, అది అపోస్తలు గ్రహించామన్నమాట. దేవుని పిలుపు, ఉన్నతమైన పిలుపు పొందిన అపోస్తలు ప్రియుల గమనించాం. ప్రార్థనలో గాని వాక్యంతో గాని సమయం గడపడం నష్టం కాదు, అది మేలు అన్నమాట. ప్రియుల మనం గ్రహించుకోవాలి, అది గొప్ప మేలు. కాబట్టి వారు ఏం చేస్తారు? అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన అందును వాక్య పరిచర్య అందును ఎడతెగ ఉందామని చెప్పారు. అపోస్తల ప్రియులారా మనం చూస్తే వాక్యంతో సమయం గడప, ప్రార్థనలు వాక్యములు అధిక సమయం. కాబట్టి దేవుని పిలుపు పొందిన వారు ఏం చేయాలి? ప్రార్థనలో వాక్యంలో సమయం గడపాలి, నష్టం కాదు. యేసుక్రీస్తు కూడా మార్త కంటే మనం చూడవచ్చు, యేసుక్రీస్తు సన్నిధిలో సమయం గడిపారు. యేసుక్రీస్తు దాన్ని మెచ్చుకున్నాం అనమాట. మార్త మరి ఉత్తమమైనది ఎన్నుకున్నాం. ఉత్తమమైనది ఏంటది? ఇప్పుడు అదే క్రీస్తు, అదే వాక్యమైనమాట. దేవునికి స్తోత్రం. వాక్యం, దేవుని మాటలు, పరిశుద్ధాత్మ అనే మనం నింపుకోవాలి ప్రియుల. కాబట్టి అది నింపబడుతున్న కొలది నింపుతున్న కాలంలో కొన్నిసారి మనకు అనిపిస్తాము ఏమీ జరగడం లేదని అనిపిస్తామో, కానీ పని జరుగుతుంది. ఉట్టిగా ఆ వాక్యం ఉండలేదు, మనం రిసీవ్ చేస్తున్న దేవుని మాటలు అది ఉట్టిగా ఉండలేదన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని మాటలు మనం రిసీవ్ చేయాలి. చెవుల ద్వారా దేవుని మాటలు రిసీవ్ చేయాలి. కన్నుల ద్వారా చదవడానికి కొరకు దేవుని మాటలు చదవాలి అన్నమాట. కన్నులు దాని కొరకు వాడుకోవాలి. ఇప్పుడు కన్నుల ద్వారా, కన్నులు చెవులు, 2 కన్నులు దేవుడు ఇచ్చినట్టు దేవునికి స్తోత్రం, 2 చెవులు ఇచ్చినటువంటి స్తోత్రం. కాబట్టి దాని ద్వారా, ప్రార్థన ద్వారా వాక్యం ప్రియులారా మనం రిసీవ్ చేసుకోవాలి. హృదయంలోనికి, ఆత్మలోనికి నింపుకోవాలి. వారు జయంతో బ్రతుకుతారు. వారు సమాధానం, సంతోషం, నెమ్మది అనుభవించుకొని, దేవుని రాజ్యం అనుభవించుకొని, సాతాను తొక్కుకొని బ్రతుకుతారు. ఇప్పుడు వాక్యం నింపుకోవాలి. దేవునితో, యేసుతో సమయం గడపాలి. ప్రార్థన సమయం గడపాలి. షార్ట్కట్ లేదు. అందరూ చాలా మంది మనం చూస్తే షార్ట్కట్ మెథడ్. నేను వేరే పని చేస్తాను, మీరు నా కొరకు ప్రార్థన చేయము. స్తోత్రం. మీరు బైబిల్ చదువు, నేను వేరే చేస్తాను అలా. కాబట్టి ఇప్పుడు ఇలా యేసుక్రీస్తుతో మీరు అందరూ సమయం గడపాలి తప్పకుండా. ప్రత్యేక ప్రార్థనలో, ఆరాధనలో, స్తుతిలో, వాక్య ధ్యానంలో, వాక్యం బుల్సే విషయంలో అందరూ సమయం గడపాలి. కాబట్టి ఇలా మనం తప్పు పెట్టవద్దు. 3 పూట అని మన శరీరానుసరంగా ప్రియులారా మనం చూస్తే 3 పూట కానీ 4 పూట కానీ ఓకే, దానికంటే ఎక్కువ మనం తినలేదని, ఎందుకంటే జీర్ణం అవడం కష్టమైపోతుంది. కానీ వాక్యం అలా కాదు. వాక్యం ప్రియులారా మనం చూస్తే ఎంతైనా తినవచ్చు అనమాట. ఎంతైనా పులుచుకోవచ్చు. నో సైడ్ ఎఫెక్ట్, జీర్ణం అలాంటి ప్రాబ్లం రాదనమాట. వాక్యం ఎంత కోరిగా, ఎంత దాహంతో ఉన్నాం అంత తినాలి అనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దాహం అనుగ్రహిస్తుంది. మనం కొత్త జన్మించిన ఆత్మకు దాహం ఉంది. వాక్యం కావాలి, ఇంకా కావాలి. ఇలా దాహంతో ఉంటే దాహం మీరు తెరచాలి, ఆగిలి తీర్చాలి, వాక్యం నింపుకోవాలి. కాబట్టి కొత్తగా జన్మించినప్పుడు, కాబట్టి మనం అందుకొరికే ప్రియులారా మొదటి కీర్తనలు, మొదటి అధ్యాయంలో మనం చూడవచ్చు, దీవారాత్రం కూడా తినవచ్చు అనమాట. వాక్యం దీవారాత్రం భూయించేవారు ధన్యులు స్తోత్రం. అంటే వాక్యం మనం నింపుకోవాలి, అదే వాక్యం మనం ధ్యానించుకోవాలి, అదే వాక్యం మనం ఒప్పుకోవాలి. స్తోత్రం. కాబట్టి వాక్యం నింపబడడం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ సహాయం వల్ల నింపుకోవాలి. లేదంటే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ సహాయం లేకుండా వాక్యం చదువుతున్న వారి బుద్ధిలో మాత్రం, బ్రెయిన్ లో మాత్రం వాక్యం వెళ్ళి నిలబడుతుంది. అది శోధన వచ్చినప్పుడు పనికి రాదనమాట. కానీ వాక్యం ఆత్మ, అంటే ఆత్మలో రావాలి, హృదయంలోనికి రావాలి. అంటే వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి. ఆ వాక్యమే మనకు సహాయపడతాయి. బుద్ధిలో ఉన్న వాక్యం కిస్సు దానిలో మీకు కొన్ని డబ్బు వస్తాయేమో, 2000, 5000 కొన్ని కిస్ జరుగుతాయి కొన్నిసారి. దానికి బ్రెయిన్ లో వాక్యాలు ఉంటే అది మీకు సహాయపడతాయేమో. అండ్ స్పిరిచువల్ వార్ఫేర్ లో ప్రియులారా మీరు జయం కావాలంటే వాక్యం బుద్ధిలో ఉండే సరిపోలేదు, ఆత్మలో కావాలన్నమాట. ఆత్మలో ఉన్న వాక్యం ఆత్మలో వాక్యం జీవమాత్మలాగా మార్చబడాలి. ఆ వాక్యం మనం పలుకుతున్నప్పుడే అపవాద క్రియలు బ్రేక్ అయిపోతాయి.
కాబట్టి ఇప్పుడు వాక్యం మనలో జీవము ఆత్మలాగా మార్చబడాలి. బుద్ధిలో మాత్రం ఉండేది సరిపోలేదు. బుద్ధిలో ప్రియులరా మాత్రం బుద్ధిలో మనం కంఠస్థనం చేయడం తప్పు కాదు, కానీ ఆ వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడాలి. కంఠస్థనం చేయడం మంచిది, కానీ ప్రార్థన ద్వారా వాక్యం రెవల్యూషన్ గా మార్చబడాలి. వాక్యంలో జీవం ఉంది, ఆత్మ ఉంది. కాబట్టి వాక్యం జీవం ఆత్మలాగా మన ఆత్మలో మార్చబడాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం ఖచ్చితంగా సహాయం కావాలి. దేవుని సహాయం అవసరం అనమాట. అందుకొరకు ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో క్లోజ్ ఉండాలి, క్రిస్తుతో మనం క్లోజ్ ఉండాలి. క్రిస్తుని మనం బాధపడిన విషయాలు దయచేసి పలుకోవద్దు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన విషయాలు నేను చేయవద్దు, మీరు చేయవద్దు, ఎవరు చేయవద్దు అనమాట. ఎందుకంటే పరిశుద్ధాత్మను దుఃఖపరుచుకొని మన ఆత్మీయురాలు ఉండలేదు. స్పిరిచువల్ వార్ఫేర్ లో జయం పొందలేం. కాబట్టి జయం పొందాలంటే క్రిస్తుతో కలిసి బ్రతకాలి, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలి. ఇది ప్రియులారా మనం నేర్చుకోవాలి. అలాగే ప్రియులారా మనం ముందుకు వెళ్తున్నప్పుడు తప్పకుండా జయం అనమాట, అనుదినం జయం. అందుకొరకే పౌలు చెప్తున్నాం 2 కొరింథీయులు 2వ అధ్యాయం 14-15 ప్రియులారా చూడొచ్చు. క్రీస్తు యేసునందు మమ్మల్ని ఎల్లప్పుడూ దేవునితో నడిపిస్తున్న దేవునికి స్తోత్రం. దేవునితో నడిపించే దేవుడు. కాబట్టి ప్రియులారా వాక్యం మన ఆత్మలో జీవమాత్మలాగా మార్చబడినాక వాక్యంతో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి మనం వెళుతున్నప్పుడు జయం అనమాట. ఓటం లేదు, ఓడిపోలేదనమాట, ఓటం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియుల కృపాదేవుడు మనకు అనుగ్రహించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గల తండ్రి, వాక్యం ద్వారా దేవా మీరు మాట్లాడినప్పుడు దేవా సుధీస్తున్నాం. దేవా మేము ప్రార్థన పూర్వకంగా పరిశుద్ధాత్మలు ఆధారపడి చదువుతున్న ప్రతి వాక్యం జీవమాత్మలాగా మార్చము తండ్రి. వింటున్నా కానీ చదువుతున్న వాక్యాలు కానీ తండ్రి జీవము ఆత్మలాగా మార్చము పురువ. మా ఆత్మలో సమృద్ధి వాక్యంతో నింపబడిన మాకు అందరికీ తండ్రి దయచేము తండ్రి. వాక్యం ఆత్మలో ఉన్న కొదువ తీర్చుము తండ్రి. తండ్రి ఆత్మీయ ఆగలి మాలో పరిశుద్ధాత్మ కలుగా దయచేము తండ్రి, పుట్టించుము తండ్రి. పరిశుద్ధాత్మను పాలన చేసే ఆ కోరిక మాలో పుట్టించుము తండ్రి. దాహం దయచేము తండ్రి. దాహం కలిగిన వారు నా దగ్గరకు రావాలని చెప్పిన వేసే మీకు వందనాలు తండ్రి. వాక్యం కోరుకున్న గొప్ప ఆగలి, పరిశుద్ధాత్మ కోరుకున్న గొప్ప దాహం పరిశుద్ధాత్మతో మా ఏసేమాలో కలుగా దయచేమని ప్రార్థనిస్తున్నాం. ఓహే లాభా ఖరబిన అసుగోలో కొరబిన అసుగోలో తండ్రి మీ ప్రియకుమార్ని మాకు అనుగ్రహించడం మేము ఆరాధిస్తున్నాం. శ్రేష్టమైనది దేవా తండ్రి. దేవా ప్రియకుమారిని మీరు ఇచ్చినట్టు వందనాలు తండ్రి. ఆమె కుమారులతో పాటు యేసుక్రీస్తుతో పాటు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించండి. మేము ఆరాధిస్తున్నాం తండ్రి, శుధిస్తున్నాం. క్రీస్తు ద్వారా తండ్రి మాకు అనుగ్రహించిన జయాన్ని బట్టి మేము కొనియాడుతున్నాం తండ్రి. నిత్య జీవుని బట్టి శుధిస్తున్నాం. రక్షణ బట్టి ఆరాధన, పాపక్షమాన్ని బట్టి ఆరాధన. ప్రభు మీ రక్తం ద్వారా మా పాపాలను క్షమించి మన నీతి మందుల పరిశుద్ధులుగా దేవ మీ స్థానంలో నిలబడిన మీ ప్రేమని బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా మమ్మల్ని మీరు అంగీకరిస్తున్నట్టు వందనాలు, మమ్మల్ని ఎన్నుకున్నట్టు వందనాలు. దేవా మమ్మల్ని దీవించినట్టు వందనాలు. ఆశీర్వాద పూర్ణుడైన యేసు మీరు పరిశుద్ధాత్మని మాలో నివాసం చేసుకొని అనేకను దీవించాలనే ఉద్దేశంతో మమ్మల్ని అలాగే అనేకలు దీవించాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఎన్నుకున్నదే వందనాలు తండ్రి. మీకు అడుగు జాడలు మీ స్వరమని అనందనం ప్రతి క్రమదయము తండ్రి. ఈ కాలంలో అనేకలు దీవించే బిడ్డలుగా మమ్మల్ని అభిషేకించి వాడుకోపోతండి. మా రాష్ట్రం దేశములో ఉన్న ప్రజలను దీవించినట్టు తండ్రి మమ్మల్ని అభిషేకించి మీ చిత్తానుసరంగా బలంగా తండ్రి శాపానికి వ్యతిరేకంగా సాతనకు తందరానికి వ్యతిరేకంగా తండ్రి అనేకులు సమాధానం, సంతోషం, నెమ్మది, ఆశీర్వాదాలు, హీలింగ్, స్వస్థత మేలు పొందినట్టు మమ్మల్ని సంఘ బిడ్డలుగా తండ్రి మీ చిత్తానుసరంగా ప్రతి ఒక్కరును తండ్రి అభిషేకించి వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. ప్రభు మీ రక్తంగా అభిస్తున్నాం. మీరు అక్కడలో ఎత్తబడిన గుంపులు ఉండే కృప తండ్రి దయచేము మహిమగనద మీకు అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.